మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విశ్రాంతి దినము. దైవారాధన సిద్ధపడి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిద్దాము. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనొకడు శేషించి ఉన్నాడా అని అతడు అడగగా, షేబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడు ఉన్నాడనను. ప్రియులారా, దావీదు హృదయం ఎంత శ్రేష్టమైందో ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సౌలు అతన్ని అన్యాయము చేసిన, చంపడానికి తరుముకుంటూ వెళ్ళిన, యెహోవా చేత అభిషేకము నొందిన వ్యక్తిని నేను ముట్టనని దావీదు ప్రమాణము చేసి సౌలు తరుముతున్న పారిపోయాడు, కానీ ఎటువంటి హాని చేయలేదు. ఆ యొక్క సంగతి గ్రహించిన దేవాతి దేవుడు ఆయన్ని నిత్యముగా ఆశీర్వదించి కాపాడుతూ వచ్చారు. రాజైన తర్వాత సౌలు కుటుంబంలో యోనాతాను తన కుమారుడు, వీరు స్నేహితులు కనుక ఆలోచన చేసుకొని సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించిన వారు ఉన్నారా అని అక్కడున్న రాజమందిరంలో ఉన్న వారిని అడిగినప్పుడు అందులో ఉన్న వ్యక్తి అంటూ ఉన్నాడు, షేబా యోనాతానుకు పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు, వాడు కుంటివాడు, వాడి పేరు మెఫీబోషెతు. ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు లోదేబారులో ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే భటులను పంపించి అతనిని తీసుకుని రమ్మని సెలవిచ్చారు. వారు రాజకోటకు తీసుకుని వచ్చినప్పుడు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు, అయ్యా నేను ఉన్నాను నీ దాసుని, నేను కుక్కలాంటి వాడను, నీ ఎదుట నిలబడటానికి నాకు అర్హత లేదని భయపడిపోతున్నప్పుడు రాజు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నీ తండ్రిని బట్టి నీ కుటుంబాన్ని బట్టి నేను మేలు చేస్తాను నీకు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఎంత గొప్ప హృదయం ఒక్కసారి ఆలోచన చేయండి. తన ఉన్నతమైన స్థానములో ఉన్న దేవుడు తన శత్రువులను తొలగించిన, దేవుని పేరట మాట ఇచ్చిన ఆ ఒక్క మాటకు సౌలు విషయంలో తన కుటుంబంలో మెఫీబోషెతును తీసుకుని వచ్చి ప్రేమతో ఆదరించాడు. ఈ దినాన్న దేవుని ఎరిగిన మనమందరము కూడా ఎటువంటి జీవితం కలిగి ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఒక ప్రత్యేకమైన నమ్మకమైన పని మనం చేయగలుగుతున్నామా? ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమించే గుణముంద గనుక గొర్రెల దొడ్డలోంటి రాజుగా దేవుడు మార్చారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, అటువంటి ప్రేమని కలిగి ఉందాం, తగ్గించుకొని బ్రతుకుదాం. దేవుడు హెచ్చిస్తారు. దావీదుని అంతగా ఆశీర్వదించడానికి కారణం తన హృదయమే. మన జీవితాల్లో కూడా దేవుని ఎదుటటువంటి హృదయం కలిగి బ్రతికివారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. దావీదు మనసులోనైనా ఎంత ప్రేమ ఉన్నది, నీ పట్లున్న అత్యాశక్తిని బట్టి ప్రభువా ఆయన మీరు దీవించారు. నాయన నలిగిపోతున్న కుటుంబంలోంచి, లేదన్న కుటుంబంలోంచి ఒక వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చారు. మరలా తన జీవితాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు మీ కృపను బట్టి. అటువంటి జీవితాన్ని ఆయనకి ఇచ్చినందుకు స్తోత్రములు. మా జీవితాల్లో కూడా ప్రభువా ఒకరికి హాని చేసే మనసు ఎన్నడూ మాకు ఉండకుండా నాయన నీ మనసు మేము కలిగి ఉండి యథార్థ హృదయం ప్రేమించే మనసు మాకు అనుగ్రహించమని, ఈ విశ్రాంతి దిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.